తొలి తొలి ఎవరు గురువు? గురువు ఎవరు? ఆ రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి, వ్యాస మహర్షి పుట్టినరోజు. ఆయన మొదటి పేరు కృష్ణ, ద్వపాయనుడు. గాసట బేసటగా ఉన్న వేదరాశిని 4 భాగాలుగా విభజించి ఒక కొలిక్కి తెచ్చాడాయన. 18 పురాణాలు, భారత భాగవతాలను రచించి జాతికి మహోపకారం చేశాడు. వ్యాసం అంటే వివరించటం, విరివిగా రచనలు చేయటము. అర్థంలో ఆయనకి వేదవ్యాసుడని పేరు స్థిరపడింది. ఆధ్యాత్మిక శాస్త్రాల్లో విద్వాంసుడైన ఆత్మవిద్యను అవగతం చేయగల భారతీయ పరమగురు పరమహంసకు ప్రతినిధిగా ఆయన గుర్తింపు పొందాడు. అందుకు కృతజ్ఞతగా వ్యాస మహర్షిని స్మరించేందుకు అనువుగా ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా పెద్దలు తీర్మానించారు. వ్యాసుని 4 ముఖాలు లేని బ్రహ్మగా, 2 చేతులు లేని మహావిష్ణువుగా, 3 కన్నులు లేని పరమశివుడిగా పేర్కొన్నాడు. బాదరాయణ వ్యాస భగవాన్ అన్నాడు, ఆ రోజు ఎవరెక్కడ గురు పూజలు నిర్వహించినా అవన్నీ వ్యాసమునికే చెందుతాయని ప్రకటించారు. గురు శబ్దానికి అజ్ఞానంధకారాన్ని తొలగించేవాడన్న అర్థము అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో గురి రుజ అనే 2 పదాలు ముఖ్య భూమికను నిర్వహిస్తాయి. ఎవరి కటాక్షంతో మనము ఆత్మవిద్య పట్ల గురి కుదరటంతో, ఎవరి సమక్షంలో మన సమస్త భయసందేహాలు మటుమాయమై మనస్సును అక్షయమై ప్రశాంతత వర్తిస్తుందో ఆయనే గురువు. సత్యాన్ని ఆవిష్కరిస్తాం, అంతులేని ప్రశ్నలకు సరైన జవాబులు ప్రసాదిస్తుండటంలో మనసులో సత్యాన్ని ఆవిష్కరిస్తూ ఆయన గురువు. దక్షిణామూర్తి దత్తాత్రేయ గురుస్థుతులు, గురు గీతాది బోధనలు, రమణ మహర్షి వంటి సద్గురులు చరిత్రలు అధ్యయనం చేసేటప్పుడు మనస్సు తివటబడి అద్భుత నిశ్శబ్దంగా పేర్కొన్నప్పుడు గురు చైతన్యంలో మన పరిచయం ఏర్పడుతుంది, గురుభావము స్థిరపడుతుంది. ఈ తరహా అనుభూతి ఎవరి సన్నిధిలో లభిస్తుందో దాంతో గుర్తింపు యావ అడుగంటి నేను అనేది నశిస్తుందో ఆయనే మన అసలు గురువు. ఆ అనుభూతి పట్ల తొలిసారిగా గురి కుదిర్చిన గురువు స్మరించాల్సిన రోజు అని. రుజువు అంటే రోగం. తినకూడదు దాన్ని తిన్నప్పుడు, అనవసర దాన్ని అన్నప్పుడు, వినరాని దాన్ని విన్నప్పుడు, చేయకూడనిది చేసినప్పుడు మన శరీరాల్లో అస్వస్థత ఏర్పడుతుంది. అదైవిక, అది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలు బాధిస్తాయి. మనసులో చెడు ఆలోచనలు పెరిగి అటు మనస్సు ఇటు దేహము 2 రుజాగ్రస్తమై దుస్థితిలో మనల్ని కాపాడే పరమమౌషధం గురువాక్యం. అది మన పాలిట అమృత సంజీవిని. ఆ బలవర్ధకరమైన గురు కృప సిద్ధించాలంటే ముందు మన గురువు పట్ల అచంచలమైన గురి కుదరాలి. అలా గురి కుదరగానే రుజువు దూరం చేసే గురువు శబ్దము ఎంత ఉదాత్తమైనదో, ఎంతటి బలవత్తరమైనదో మనం గ్రహించాకే ఈ వ్యాస పౌర్ణమి గురు పూజలను గమనం 2 స్పష్టంగా బోధించి మనసు జ్ఞాన కౌముదులను విరబూసేలా చేసే పౌర్ణిమ గురు పూర్ణిమ. ఆ చల్లని వెన్నెలలో కారకుడు ప్రేరకుడైన మునిచంద్రుడు పుట్టిన రోజు వ్యాస పూర్ణిమ.